నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని అట్ నంబర్ చెరువును ఇల్లందు ప్రాంత గణపతులు నిమజ్జనానికి నిర్ణయం తీసుకున్నట్టు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఆ చెరువును మున్సిపల్ చైర్మన్ డివి డిఎస్పీ చంద్రబాను, సిఐ సత్యనారాయణ, తహసీల్దార్ రవికుమార్, ఏడీఈ కోటేశ్వరరావు, జీఎం జాన్ ఆనంద్లతో పాటు పలు శాఖల అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రాచలం వరకు నిమజ్జనానికి వెళ్లాలంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నందున గణపతుల నిమజ్జనానికి అన్ని విధాల అనుకూలంగా ఉన్న ఈ చెరువును పరిశీలించడం జరిగిందన్నారు. గణేష్ ఉత్సవ కమిటీలు అన్ని శాఖల వారు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పోలీస్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, కార్యదర్శి జాఫర్, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, సాంబమూర్తి, సూర్యం తదితరులు పాల్గొన్నారు. స్కాట్ కూడా కొంత ఊరు కట్టి మూవ్ కాదు, నిలబడితే చుట్టూ తిరిగి అవతల వేసేస్తాం. స్టార్టింగ్ ఎదురు వచ్చి లోతు అవుతుంది రైతు లేపి వేయాలి. స్పాట్లో వచ్చి రావాలి. వచ్చేసారి లేదా కిందికి ట్రాక్టర్ వచ్చినా ట్రైన్ తోటి చేసుకుంటాం. పనులు ఎక్కువైనా కొంత గ్రౌండ్ లాగా ఉంది కదా, ఆర్థిక ఇబ్బందులు చెప్తాను పొలాలు ఉన్నాయా అటంతా ఇటు కట్ట మీదకి వెళ్ళి వర్షం ఉందని వాళ్ళు అసలు ఏంటి ఇప్పుడు ఇసాగి ర్యాంప్ లాగా తీసుకొని ఇక్కడ ఒక గుంట చేసేస్తాం. ఇక్కడ గుంత తీయాలి విగ్రహాలు అంటే 12 టన్ క్రెయిన్ రావాలి. ఇప్పుడు కూర్చోబెట్టాలి. 12 టన్ క్రెయిన్కి బేస్ అనేది లెవెల్ బేస్ ఉండాలి. నేను ఆపరేటర్ వాళ్ళని కూడా పంపిస్తాం. అంతే సార్, జస్ట్ ర్యాంప్ లాగా చేసుకుని గుంట చేస్తాం. లైటింగ్ అరేంజ్మెంట్స్ చేస్తారు. లైటింగ్ ఇవన్నీ చెట్లన్నీ తీసేస్తారు, విజయం కనపడాలి. అబ్జెక్షన్ ఉండకూడదు, అంటే ఈ లెవెల్ బేస్ ఉండాలి. ఇక్కడ కూడా ఇప్పుడు అక్కడ వరకు తీస్తే ఎస్కాట్ పెడితే డైరెక్ట్ వచ్చేస్తాయి. ఈ సాగు వస్తాయి సార్, ఇదంతా ఇట్లా వెళ్ళాలి. ఇట్లా వచ్చి మళ్ళీ ఈరోజు రేపు జరిగేటువంటి వినాయక చవితి నిమజ్జనం కోసం ఎల్లందు ప్రాంతంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలని నిమజ్జనం చేయడం కోసం మరి కారేపల్లి మండలంలో ఉన్నటువంటి హాట్ నంబర్ చెరువు దగ్గరికి వచ్చి పరిశీలించడం జరిగింది. దాంట్లో పోలీసు వారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, సిఐ గారు, ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, తహసీల్దార్ గారు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. గతంలో ఎల్లందు నుంచి భద్రాచలం వెళ్ళాలంటే కొద్ది ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో ఈసారి ఇక్కడే నిమజ్జనం చేసే కార్యక్రమం ఏర్పాటు చేద్దాం ఒక మంచి ఆలోచనతో
దీన్ని పరిశీలించడం జరిగింది. తప్పకుండా ఎవరైతే ఉత్సవ కమిటీ ఉంటుందో విగ్రహ ఉత్సవ కమిటీ వారందరూ విజ్ఞప్తి, వీరందరూ కూడా ఏదైతే ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరలో ఉన్నటువంటి 8 నంబర్ చెరువులో నిమజ్జనం చేస్తే మరి బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన. ఇది ఉమ్మడిగా అన్ని డిపార్ట్మెంట్, ఎలక్ట్రిక్, పోలీసు, మున్సిపాలిటీ, అదేవిధంగా కానిస్పాలిటీ కార్యకర్తలందరం కూడా కలిసి ఇక్కడ పరిశీలించడం జరిగింది. మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిమజ్జనం చేయడానికి మంచి అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడే చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరైనా సరే గుంపుగా వస్తే, అంటే ఇక్కడ కట్ట కొద్ది వెడల్పు తక్కువ ఉంది కాబట్టి మరి 2 వైపులు చూడటం జరిగింది. కట్ట చివర తొడుగులగూడెం వైపు, ఇటువైపు ఖమ్మం రోడ్డు వైపు నుంచి వస్తే ఈ 2 వైపుల నుంచి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎటు వీళ్ళు బట్టి దానివల్ల అందరూ కూర్చొని ఒక ఏ ప్రాంతం నుంచి అయితే విగ్రహాలు తీసుకెళ్లాలో అనేది కూడా పోలీసు వారు, మున్సిపాలిటీ వారు మరి అదేవిధంగా అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, హాని జరగకుండా చూసే బాధ్యత కూడా మరి ఇరు డిపార్ట్మెంట్కి, వారితో పాటు మరి మిగతా కరెంటుకు సంబంధించినటువంటి వారు కూడా రావడం జరిగింది. అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మనందరం కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. నిమజ్జనం అనేది అప్రస్తుతం జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసు వారికి, అదేవిధంగా మున్సిపాలిటీ వారికి. సింగరేణి వారు కూడా దీంట్లో మరి జాయిన్ అవుతారు. అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం విజయవంతం చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.